జూలై 9న జరిగే సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి పరిధిలో లేని డిమాండ్లపై సంస్థ కార్మికులు సమ్మె చేయడం సరైంది కాదని అన్నారు. ఒక్కరోజు సమ్మె వల్ల సంస్థతో పాటు సింగరేణి కార్మికులు కూడా వేతనాలను నష్టపోతారని సూచించారు. నిర్దేశిత లక్ష్య సాధనకు అంతరాయం ఏర్పడకుండా కార్మికులందరూ విధులకు హాజరు కావాలని జీఎంతో పాటు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి కోరారు. అందరికీ నమస్తే. రేపు 9 జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము. ఆ రకంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది, సింగరేణి యూనియన్ నాయకులది, సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని. అట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన 8 డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక 4 డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి, మన సింగరేణికి సంబంధించినవి కాదు. అట్లనే ఇంకొక 4 డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అది సింగరేణి యాజమాన్యానికి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి. ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం, కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది. అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి, ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన్ కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడి ఉన్నాం. కంపెనీ పరంగా కానీ ఆర్జీవన్ ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైన్లు వెనుకబడి ఉన్నాం. వీటన్నిటి కారణాల దృష్ట్యా చూసుకొని మన కంపెనీని కాపాడడం కోసము రేపు అందరూ విధులకు ఆధారు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మనము ఒక రోజున కంపెనీ కనుక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి 76 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కార్మికులేమో 13 కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు. ఇది కాకుండా ఒకరోజు 2 లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్లి మనం ఈ సంవత్సరం సాధించిన లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల కార్మికులు, యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించలేని ఈ యొక్క అంశాలకు సంబంధించిన ఈ స్ట్రైకుకి దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైన్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అందరికీ. కొన్ని కార్మిక సంఘాలు జూలై 9న అనగా రేపు తలపెట్టిన సమ్మెను సింగరేణికి సంబంధించిన డిమాండ్లు కావు కాబట్టి ఇట్టి సమ్మెలో మన సింగరేణి సోదరులు ఎవరు కూడా పాల్గొనవద్దని, మరి అలాగే యూనియన్ నాయకులకు కూడా సింగరేణి యాజమాన్య తరఫున ఆర్జీవన్ ఏరియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి సమ్మె వలన కంపెనీకి ఒక్కరోజు సమ్మె చేస్తే 76 కోట్ల నష్టం, అలాగే వేతనాల రూపంలో ఉద్యోగులు కోల్పోయే నష్టం 13 కోట్లు, అట్లాగే ఒకరోజు కంపెనీ ఉత్పత్తి నష్టం 2 లక్షల టన్నులు. కావున ఇట్టి సమ్మెను విరమించి సమ్మెకు దూరంగా ఉండాలి. జూలై 9న తలపెట్టిన సమ్మెలో ఎవరు కూడా పాల్గొనవద్దని ఆర్జీవన్ యాజమాన్య తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను.